నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పిల్లలరా మీకేం తెలుసు అని ఎప్పుడు అనొద్దు. ఈ స్టోరీ విన్నాక అలా అనాలంటే మీరు కూడా తప్పకుండా ఆలోచిస్తారు. బంగారం వెండి ధరలు ఎవరు ఊహించని రీతిలో పెరిగిపోతూనే ఉన్నాయి. కొన్నేళ్ల కిందట బంగారం కొన్న వాళ్లకు దాని విలువ ఎంతో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఏడాది కింద గోల్డ్ కొన్న వారి కంటే సిల్వర్ కొన్న వాళ్లే ఇప్పుడు ఎక్కువగా సంతోషపడుతున్నారు. ఎందుకంటే వెండి ధర బంగారం కంటే దగదగలాడిపోతోంది. అయితే ఇలా వెండి పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రపంచవ్యాప్త వాణిజ్య పరిణామాలను, బంగారం వెండి ధరల్ని బాగా గమనిస్తున్న 10 ఏళ్ల చిన్నారి తన తల్లికి ఇచ్చిన సలహా ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషం రెట్టింపు చేసింది. హైదరాబాద్ కి చెందిన ఈ పాప పేరు అనిరారెడ్డి మలై. టీవీలో, పేపర్లో వచ్చే వార్తలు చూస్తూ ఉండటమే కాదు, తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు, తోటి స్టూడెంట్స్ తో వాటిపై డిస్కస్ చేస్తూ ఉండేది. అలా ఏడాది కింద ఇన్వెస్ట్మెంట్ గురించి కుటుంబంలో చర్చిస్తున్నప్పుడు వెండిపై పెట్టుబడి పెట్టాలని తన తల్లికి సూచించింది ఈ చిన్నారి. మొదట్లో అందరూ ఈ ఒపీనియన్ కరెక్ట్ కాదు అన్నప్పటికీ ఆమె తన అభిప్రాయంపై నమ్మకాన్ని ప్రదర్శించింది. అలా కొన్ని నెలల కిందట కిలో 1,30,000 రూపాయల ధర ఉన్నప్పుడు 5 కిలోల వెండిని ఆ కుటుంబం కొనుగోలు చేసింది. అదే వెండి విలువ ఇప్పుడు కేజీకి 2,80,000 దాటింది. అంటే ఇప్పుడు రేటు ప్రకారం 5 కేజీల సిల్వర్ 14 లక్షలకు పైమాటే. దీంతో ఆ చిన్నారి ఐడియా లక్కీ ఐడియా అంటూ ఆ కుటుంబం మురిసిపోతోంది. వాళ్లకు డబ్బుంది, కొనుక్కున్నారు అని చిన్నగా తీసేయాల్సిన మ్యాటర్ కాదది. పిల్లల్లో పెరుగుతున్న మానసిక పరిపక్వతకు ఈ సంఘటన ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ప్రపంచం పోకడల్ని పిల్లలు వేగంగా అర్థం చేసుకుంటున్నారు. పుస్తకాలు మాత్రమే కాదు, రోజువారీ పరిణామాల నుంచి కూడా నేర్చుకుంటున్నారు. అందుకే అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక మార్పులు, ప్రభుత్వ విధానాలు, ఇంధన అవసరాలు, వనరులు మన ఫ్యూచర్ లో ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశాల్ని పేరెంట్స్ పిల్లలతో డిస్కస్ చేయటం చాలా అవసరం. అప్పుడే పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ చెప్పే అంశాల్ని వాస్తవ ప్రపంచానికి ముడిపెట్టి అర్థం చేసుకుని సొంతంగా అవగాహనకు వస్తూ ఉంటారు. ఎకనామిక్స్ చాలా మందికి అర్థం కాని అంశమే అనిపించినా అది మిగతా అన్నింటికంటే రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్. చిన్న ఏజ్ నుంచే పిల్లలకి ఆర్థిక అవగాహన, ఓర్పు, ఇండిపెండెంట్ గా ఎలా ఆలోచించాలి అనేది గ్రూప్ డిస్కషన్స్ తోనే మొదలవుతుంది. అవగాహన పెంచుకోవటం, నేర్చుకోవటం అనేది చిన్నప్పుడు ప్రారంభిస్తేనే పిల్లలు ప్రపంచాన్ని చదవగలుగుతారు, విని సొంతంగా రియాక్ట్ అవుతారు, చాలా కాలం గుర్తుండే వ్యక్తులుగా ఎదుగుతారు అని ఈ చిన్నారి స్టోరీ మనకు చెప్పకనే చెప్తోంది.